గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో మనం ఈరోజు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మనకి మార్కెట్లో మంచి పాజిటివ్ అప్ స్వింగ్ అయితే ఉందండి. దానికి గల కారణాలు ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే సెన్సెక్స్ వచ్చేసి 631 పాయింట్స్ అప్తో 76,532 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి మనకి 0.9% అప్తో 23,163 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, మనకి ఆల్ ఇండిసెస్ మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. రేపు మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. ఓకే, 23,163 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. సో మనం ఒకసారి మన ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే 23,160 దగ్గర, సో మనకి వచ్చేసి 23,150 దగ్గర కాల్ ఆప్షన్స్ మనకి 1,16,000 అండ్ దెన్ వచ్చేసి మనకి 23,200 మనకి ఇంకా ఎక్కువగా ఉంటుంది, 1,92,000, దెన్ 23,300. సో నాకు వచ్చేసి రేపు అప్ సైడ్ 23,300 దాకా నాకు వచ్చేసి కొన్ని లెవెల్స్ కనిపిస్తున్నాయండి. మనకి ఓఐ డేటా చూసినట్లయితే మనకి డౌన్ సైడ్ వచ్చేసి 23,000 రౌండ్ ఫిగర్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఎప్పుడైతే మనకి 23,150 మనకి 23,150 దెన్ 23,100. సో 23,100 ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఆటోమేటిక్గా మీరు వచ్చేసి 100 పాయింట్స్ డౌన్ సైడ్ టార్గెట్ తీసుకోండి. 23,100 ఎప్పుడైతే బ్రేక్ అయితే అప్పుడు మీరు 100 పాయింట్స్ డౌన్ సైడ్ టార్గెట్ తీసుకోండి. అప్ సైడ్ వచ్చేసి మనకి 23,200 ఎప్పుడైతే బ్రేక్ అయితే మీరు వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి 100 పాయింట్స్ టార్గెట్ తీసుకోండి. సో రేపు వచ్చేసి 23,100 అండ్ దెన్ మనకు వచ్చేసి 23,000, 23,300 ఈ 300 పాయింట్స్ రేంజ్లో రేపు అయితే ఉండొచ్చు అన్నది నాకు అనిపిస్తుంది యాజ్ పర్ ఓఐ డేటా. ఒకసారి చార్ట్స్ కూడా చూద్దాం. ఓకే, మనం వచ్చేసి ఇక్కడ డే క్యాండిల్ ఉందండి. అండ్ డే క్యాండిల్ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఈఎంఏ బ్రేక్అవుట్ అయితే అయింది. మనకు వచ్చేసి ఇక్కడ ఈఎంఏ బ్రేక్అవుట్ అయితే అయింది. సో నాకు వచ్చేసి యాజ్ పర్ డే క్యాండిల్ రేపు వచ్చేసి 23,300 లెవెల్స్ అండ్ దెన్ 23,400 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం 50 మినిట్స్ క్యాండిల్ కూడా చూద్దాం. ఓకే, సో ఒకసారి మనం 15 మినిట్స్ క్యాండిల్ కూడా చూద్దాము. సో మనకి వచ్చేసి ఒక మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ యాజ్ పర్ ఓఐ డేటా మనం చూసినట్లయితే 23,000 మనకి రౌండ్ ఫిగర్ 23,000 నుంచి మనకి 23,300 అన్నట్లు మనకు కనిపిస్తుంది. సో రేపు వచ్చేసి ఈ రేంజ్లో అయితే మోస్ట్లీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి రేపు వచ్చేసి మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది ఏ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే రేపు వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అండ్ మోర్ ఓవర్ బడ్జెట్ డే సాటర్డే కాబట్టి. సో నాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వి షేప్ అనేది బ్రేక్ అవుతుంది. 23,176 వి షేప్ అనేది బ్రేక్ అవుతుంది. సో నేను వచ్చేసి 23,125 అనేది ఫస్ట్ స్టాప్ లాస్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను బయింగ్ సైడ్కి వెళ్తాను విత్ టార్గెట్ ఆఫ్ 23,300. ఓకే, లేదు నాకు డౌన్ సైడ్ అయితే మాత్రం ఈ 23,100 ఉంది కదా బ్రేక్. సో ఈ 23,100 బ్రేక్ ఎప్పుడైతే అవుతుందో మనకు వచ్చేసి ఈ లెవెల్స్ అయితే ఉంటుంది విత్ 50 పాయింట్ స్టాప్ లాస్ అయితే మీరు తీసుకోండి. ఓకే, సో ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ వీ షేప్ రికవర్, ఇక్కడ వచ్చేసి స్మాల్ వీ షేప్ రికవర్ అనేది కనపడిస్తుంది. సో ఇమీడియట్గా మనకు వచ్చేసి అప్ స్వింగ్ అయితే ఉంటుందండి రేపు స్టార్టింగ్. అండ్ దెన్ మనకు వచ్చేసి 23,300 టచ్ అయిన తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉండొచ్చు. అదైతే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ఓ అయితే నేను 23,100 డౌన్ సైడ్ నేను 100 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటాను. ఇది వచ్చేసి ఇమీడియట్గా నేను వచ్చి బయింగ్ సైడ్కి వెళ్ళి 100 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటాను. ఓకే, కాకపోతే రేపు వచ్చేసి మార్కెట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 10 o'clock దాకా మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయిందంటే మాత్రం మనకి 23,300 టచ్ అయ్యి ఇక్కడ నుంచి మనకు వచ్చేసి కొంత డౌన్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 1, 2, 3 మంచి జంప్ అయితే అయిందండి. మంచి బ్యాంక్ నిఫ్టీలో 47,900 లెవెల్స్ నుంచి మనకి 49,165 లెవెల్స్ దాకా మనకైతే మంచి జంప్ అయితే కనిపిస్తుంది. ఇది డే క్యాండిల్లో ఉంది. సో మనకి యాజ్ పర్ డే క్యాండిల్ మనకు వచ్చేసి మంచి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. ఈవెన్ ఈఎంఐ ఎక్కడైతే బ్రేక్ అయింది కాబట్టి రేపు 49,700 లెవెల్స్ అయితే కనిపించవచ్చు. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాం. సో ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దామండి. ఇది మనం చూసినట్లయితే మనకి మోస్ట్లీ రేపు వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర మనకి హాల్ట్ అయితే అయ్యింది. సో నేను ఎప్పుడు బయింగ్ సైడ్కి వెళ్తానంటే నాకు కాల్ ఆప్షన్ ఎప్పుడు నేను తీసుకుంటాను అంటే 49,225 లెవెల్స్. సో 49,225 లెవెల్స్ ఇది ఎప్పుడైతే మనకు వచ్చేసి ఇది అవుతుందో అప్పుడే నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక్క నిమిషం, ఇది వచ్చేసి గ్రీన్. సో నాకు
49,225 లెవెల్స్. ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడే నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తానండి. 49,225 లెవెల్స్ అప్పుడు దాకా నేను వచ్చేసి బయింగ్ సైడ్కి అయితే వెళ్ళను. ఓకే, బయింగ్ సైడ్కి అయితే వెళ్ళను. లేదు నాకు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈఎంఐ చార్ట్ చూసినట్లయితే కొంత మనకి డౌన్ స్వింగ్ అయితే కనిపిస్తుంది. సో నాకు ఆల్రెడీ ఈఎంఐ చార్ట్ ప్రకారం పుట్ ఆప్షన్ అనేది నేను ఇక్కడైతే ఎగ్జిట్ మనకు వచ్చేసి ఎంట్రీ అయిపోతాను. 49,150 లెవెల్స్ దగ్గర ఎంట్రీ అయిపోతాను. అండ్ డౌన్ సైడ్ టార్గెట్ 48,800 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో నాకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత కరెక్షన్ కనిపించవచ్చు అన్నట్లుగా చూస్తున్నాను రేపు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కొంత కరెక్షన్ అయితే కనిపించవచ్చు. నిఫ్టీ అయితే 23,300 లెవెల్స్ టచ్ అయిన తర్వాత కొంత కరెక్షన్ అయితే కనిపించవచ్చు. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము ఈరోజు ఎంత మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవ్వడానికి. మేజర్గా మనకి ఆర్బీఐ వచ్చేసి 1.5 lakh crore లిక్విడిటీ అనేది మార్కెట్లో పంపించేస్తుందండి. అందువల్ల వచ్చేసి మార్కెట్లో నిన్న ఈరోజు కానీ మంచి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అయింది. సో ఎక్కడ దాకా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ హైక్ ఇన్ ఇథనాల్ ప్రైజెస్. సో షుగర్ స్టాక్స్ ఎప్పుడైనా ఇథనాల్ ప్రైజెస్ మనకు వచ్చేసి ప్రైజెస్లో మనకు వచ్చేసి ఇంక్రిమెంట్ అనేది ఉంటే మాత్రం మనకు వచ్చేసి షుగర్ స్టాక్స్ మనకు వచ్చేసి చూడండి రేణుకా షుగర్స్ 5 మనకు వచ్చేసి రేణుకా షుగర్స్ వచ్చేసి నియర్ టు 5.47. అలానే బజాజ్ హిందుస్థాన్ షుగర్స్ ఇంకా మనకు వచ్చేసి షుగర్ స్టాక్స్ అన్నీ మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇస్తాయి. ఇంకో 1-2 సెషన్స్ అయితే మూమెంటం అయితే ఉంటుందండి. ఎందుకంటే షుగర్ స్టాక్స్లో కూడా బాగా డౌన్ సైడ్ మూమెంటం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి మనకి 13% ఇయర్ ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే మనకి ప్రాఫిట్ వాజ్ బిలో ద స్ట్రీట్ ఎస్టిమేట్స్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎప్పుడైతే బిలో ద స్ట్రీట్ ఎస్టిమేట్స్ అనేది మనం ఇక్కడ చూస్తామో ఆటోమేటిక్గా దానిలో కొంత కరెక్షన్ అయితే ఉంటుందండి. అంబుజా సిమెంట్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చేసి 157% పెరిగింది, కానీ రెవెన్యూలో అయితే జస్ట్ 4% ఉంది. ఓకే, రెవెన్యూలో జస్ట్ 4% ఉంది. సో అది మనం వచ్చేసి ఇక్కడ చూడవచ్చు. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనకి తగ్గి ఉండొచ్చు. అందువల్ల మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే ఇది ఒక అదాని గ్రూప్ స్టాక్. సో అదాని గ్రూప్ కంపెనీ రిపోర్టెడ్ 7% ఇయర్ వాల్యూమ్ గ్రోత్ అన్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. ఓకే, వాల్యూమ్ గ్రోత్ అన్నట్లుగా కూడా చూస్తున్నాము. ఒకసారి మనం వచ్చేసి చార్ట్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిప్లా వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 49% అన్నట్లుగా చూస్తున్నాము. బీట్స్ ఎస్టిమేట్స్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన స్టాక్స్లో సిప్లా అనేది నేను వచ్చేసి చాలా పాజిటివిటీ అయితే క్యారీ అవుతుంది, ఇంకా ముందు అన్నట్లుగా కూడా నేను గమనిస్తున్నాను సిప్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్లో కూడా చాలా మూమెంటం అయితే లేదండి. కాకపోతే ఏంటంటే బజాజ్ ఫైనాన్స్లో కూడా మనకి ఎస్టిమేట్స్ అనేది బీట్ అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఏ లెవెల్స్ వెళ్ళవచ్చు అనేది మనం చార్ట్ ద్వారా చూద్దాం. ఓకే, అదాని పవర్ వచ్చేసి మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 7% అనేది పక్కన పెడితే 5,000 crores. సో మనకు వచ్చేసి నియర్ అబౌట్ 5,000 crores వచ్చేసి మనకి ఫండ్ రైజింగ్ ప్లాన్ అన్నట్లుగా అదాని పవర్ అనేది మనం న్యూస్ చూసాము. అందువల్ల వచ్చేసి ఇక్కడ నుంచి అదాని పవర్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే పికప్ అవుతుంది. దాని లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం ముందుగా చూసినట్లయితే అదాని పవర్ చూద్దామండి. ఎందుకంటే మనకి చాలా అప్ లెవెల్స్ నుంచి మనకి డౌన్ సైడ్ రావడం జరిగింది. దగ్గర మనకి 900 లెవెల్స్ నుంచి 522. సో అందులోనూ ఫండ్ రైజింగ్ ప్లాన్ అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే 494 స్టాప్ లాస్ పెట్టుకొని ఇమీడియట్ టార్గెట్ 561 అండ్ దెన్ వచ్చేసి మనకి 630. సో ఇది ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే అదాని పవర్ అనేది స్టాక్స్ ఎంత ఫాస్ట్గా పడినాయో అదే ఫాస్ట్గా రికవరీ కూడా అవుతుంది. అందువల్ల మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళు మీరైతే ఇది అదాని పవర్ అయితే బై చేయండి. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్లో కూడా చాలా రోజుల తర్వాత మనకి కొంత మూమెంటం అనేది కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఆల్ టైమ్ హై నుంచి ఇప్పుడు ఉన్నదానికి అంత డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. జస్ట్ మనకు వచ్చేసి 200 to 500 పాయింట్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇది ఇంకా మనకు వచ్చేసి ఫ్రెష్ 10,000 లెవెల్స్ క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే కూడా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి సిప్లా వచ్చేసి నేను బుల్లిష్గా ఉన్నాను. మీరు ఈ లెవెల్స్లో అయితే బై చేయండి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1316. సో 1316 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు సిప్లా వచ్చేసి బై చేయండి. 1316 స్టాప్ లాస్ పెట్టుకొని సిప్లా వచ్చేసి బై చేయండి. సో ఈరోజు నేను రికమెండ్ చేసిన దానిలో అదాని పవర్ అయితే మస్ట్గా చేయండి. నెక్స్ట్ సిప్లా, నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్. ఓకే, బజాజ్ ఫైనాన్స్ అండ్ షుగర్ స్టాక్స్. ఓకే, షుగర్ స్టాక్స్ 2 days అప్పర్ సర్క్యూట్ అయితే ఉంటుంది. అది జాగ్రత్తగా మీరు ఎంట్రీ ఎగ్జిట్ అవ్వకండి విత్ ఇన్ 2 daysలో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.